వైసీపీని సింగిల్ గా ఎదుర్కొనే దమ్ము లేక పొత్తులతో వస్తున్నారని ఎమ్మెల్యే జక్కంపూడి రాజా అన్నారు. తమకు పొత్తుబలం లేకపోయినా ప్రజాబలం ఉందన్నారు. జనసేన నేతలు క్యాడర్ను చూస్తుంటే జాలేస్తోందంటున్న ఎమ్మెల్యే జక్కంపూడి రాజాతో మా ప్రతినిధి దుర్గా ఫేస్ టు ఫేస్. ఎన్నికలకు వైఎస్ఆర్సీపీ అన్ని రకాలుగా కూడా సిద్ధమవుతుంది. ఈ రోజు ఒక వర్క్ షాప్ ను కూడా పెట్టారు. బూత్ లెవెల్లో 60% ఓట్లు సాధించే టార్గెట్ గా ఈ వర్క్ షాప్ జరుగుతుంది. అసలు ఈ వర్క్ షాప్ కు సంబంధించి ఉద్దేశం ఏంటి, ఎలాంటి ఎజెండాతో ఈ వర్క్ షాప్ జరగబోతుంది, ప్రస్తుతం మనతో పాటు మాట్లాడేందుకు ఎమ్మెల్యే జక్కంపూడి రాజా ఉన్నారు. ఆయన తెలుసుకుందాం. సార్ చెప్పండి, అసలు ఏంటి వర్క్ షాప్ ఉద్దేశం ఏంటి, ఎలాంటి ఎజెండాని ఇప్పుడు మీరు నేతలకు ఇవ్వబోతున్నారు? సహజంగా ఏ రాజకీయ పార్టీ అయినా కూడా ఎన్నికలకి ముందు 5 ఏళ్ళు ఒక రకమైనటువంటి ప్రణాళిక ఉంటే ఎన్నికల సందర్భంలో మరింత ప్రణాళికాబద్ధంగా వ్యూహాత్మకంగా ముందుకు వెళ్లాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి ఇవాళ ప్రజలకి చేసినటువంటి మంచిని వివరించడం కానీ, లేకపోతే ఓటర్లని ఓటు రూపంలో పూర్తి స్థాయిలో మలుచుకునేటటువంటి కార్యక్రమం కానీ ఒక పద్ధతి ప్రకారం చేసుకోవాలి. కాబట్టి ఒక రకంగా చెప్పాలనంటే జగనన్న పాలనలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు అందరూ కూడా కాలర్ ఎగరేసుకునేటట్టుగానే క్షేత్రస్థాయిలో పరిస్థితులు ఉన్నాయి. కాబట్టి ఈవేళ ఈ బూత్ లెవెల్ నుంచి కూడా ఆర్గనైజేషన్ స్ట్రెంథన్ చేసే కార్యక్రమంలో భాగంగా ముఖ్యమంత్రి గారి నాయకత్వంలోనే ఈ యొక్క సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. అంటే ఇప్పటికే టీడీపీ జనసేన ఉమ్మడిగా అభ్యర్థులను ప్రకటించారు. వచ్చే ఎన్నికల్లో ఖచ్చితంగా మేమే గెలుస్తామంటూ కూడా వాళ్ళు సవాల్ చేస్తున్నటువంటి పరిస్థితి. ఏం చెప్తారు వాళ్ళకి? ఇవాళ నిజంగానే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం మీద వ్యతిరేకత ఉంది ప్రజల్లో అని అనుకుంటే ధైర్యంగా విడివిడిగా పోటీ చేసేటటువంటి ప్రయత్నం చేయొచ్చు కదా. ఎందుకు ఈవేళ ఇన్ని రాజకీయ పార్టీలను కలుపుకునో, లేకపోతే ఇన్ని అబద్ధాలు ఆడుతునో, ఇంతమంది కలిసి ఇన్ని రకాలుగా ప్రయత్నాలు చేయడం ఎందుకు? 100% మరోసారి ఫ్యాన్ గాలి వీయబోతా ఉంది. జగనన్న ముఖ్యమంత్రి కాబోతా ఉన్నాడు. జనసేనకు 24 సీట్లు కేటాయించడం, అక్కడ ముఖ్యంగా ఉభయ గోదావరి జిల్లాలో చాలా చోట్ల ఆందోళన చేస్తున్నారు జనసేన నేతలు. నేతలపై కూడా నిరసన తెలియజేస్తున్నటువంటి పరిస్థితి. ఏం చెప్తారు ఈ విషయం? నిజంగానే జనసేన కార్యకర్తలను చూస్తే ఒకంత బాధ అనిపిస్తుంది. లేకపోతే కాస్త వాళ్ళని చూస్తే జాలి వేసేటటువంటి పరిస్థితి కూడా కనిపిస్తూ ఉంది. ఎందుకనంటే సహజంగా ఏ రాజకీయ పార్టీనైనా కూడా నాయకులు, కార్యకర్తలు ముఖ్యంగా గ్రౌండ్ లెవెల్లో, గ్రాస్ రూట్ లెవెల్లో వర్క్ చేసేటటువంటి వాళ్ళు చాలా కసిగా మన పార్టీని మనం అధికారంలోకి తీసుకొచ్చుకోవాలి, మన అభ్యర్థిని గెలిపించుకోవాలి, మన నాయకుడిని ముఖ్యమంత్రి చేయాలి అనేటువంటి ఆలోచనతో ఉంటారు. కానీ ఇక్కడ ఈవేళ పరిస్థితి చూస్తే మనం కాపు సామాజిక వర్గం ఎక్కువ శాతం బలపరిచేటటువంటి జనసేన పార్టీ ఈవేళ కాపుల నుంచి ముఖ్యమంత్రి అవుతాడు, పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి అవుతాడు అనేటువంటి నమ్మకంతో ఏదైతే ఈవేళ ఆ జెండా మోసినటువంటి పరిస్థితి ఉందో, ఈవేళ తిరిగి వాళ్ళకి పూర్తిగా ఒక రకంగా చెప్పాలనంటే నిరాశ మిగిల్చింది. చంద్రబాబుని ముఖ్యమంత్రి చేయడం కోసమో, లేకపోతే తెలుగుదేశం పార్టీని, కాపుల వ్యతిరేక నాయకుడిని, పార్టీని మనం ఈవేళ అధికారంలో తీసుకుని రావడం కోసమా ఈ పల్లకి మోసేది అనేటువంటి ఆలోచన వాళ్ళలో చాలా స్పష్టంగా కనిపిస్తూ ఉంది. అందుగురించే ఎక్కడ చూసినా కూడా ఆందోళనలు, వాళ్ళే రోడ్ల మీదకి వచ్చి ఈవేళ జనసేన పార్టీని పూర్తిగా నిష్క్రమించేటటువంటి పరిస్థితిలో కనిపిస్తూ ఉన్నారు. అందు గురించి ఖచ్చితంగా రాబోయేటటువంటి రోజుల్లో ఈవెన్ జన సైనికులుగా ఎవరైతే గ్రౌండ్ లెవెల్లో పనిచేస్తున్నారో వాళ్ళు కూడా చాలా మంది ఇటు టర్న్ అయ్యేటటువంటి పరిస్థితి కూడా కనిపిస్తుంది. ఎంతమంది టచ్లో ఉన్నారా నేతలు? ఎవరైనా జనసేన నేతలు ముఖ్యంగా టికెట్ ఆశించిన వాళ్ళు ఆ టికెట్ రాక అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు, వాళ్ళు ఎవరైనా మీతో టచ్లో ఉన్నారో? వాళ్ళకి సంబంధించి ఏదైనా ప్రయత్నాలు చేస్తున్నాయి ముఖ్యంగా ఉభయ గోదావరి జిల్లా వాళ్ళు ఇటువైపు రావడానికి, మా పార్టీలో చేరడానికి సుముఖత వ్యక్తం చేస్తున్నటువంటి వాళ్ళు ఆకర్షితులు అవుతున్నటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. డెఫినెట్గా విత్ ఇన్ నెక్స్ట్ 1 వీక్ 10 డేస్లో చాలా పెద్ద ఎత్తున రాష్ట్ర స్థాయిలో ప్రతి నియోజకవర్గం, ప్రతి గ్రామ స్థాయి నుంచి కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరికలు ఉంటాయని చెప్పాల్సినటువంటి అవసరం. ఇది మొత్తానికి వైఎస్ఆర్సీపీ పార్టీని ఎన్నికల మూడులోకి తీసుకెళ్లేందుకు ఒక శిక్షణా తరగతిగా ఇది ఉండబోతుందంటూ కూడా జక్కంపూడి రాజా చెప్తున్నారు. దీంతోపాటు జనసేన టీడీపీ పొత్తులో జనసేన నేతలు పూర్తిగా అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. త్వరలోనే భారీగా వైసీపీలోకి జనసేన నుండి చేరికలు ఉంటాయంటూ కూడా జక్కంపూడి రాజా చెప్తున్నారు. కెమెరా పర్సన్ గోపి.